రాజధాని అమరావతిపై సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందా? నిర్మాణం పూర్తయిందనే స్పష్టమైన ప్రకటన చేయక తప్పదా? మావిగన్ తమ ఎలక్షన్ ఎజెండా అని జగన్ స్పష్టం చేయడంతో అమరావతి విషయంలో సీరియస్నెస్ తప్పనిసరి అనే పరిస్థితి వచ్చిందనే చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. తమ రాజధాని మావిగన్ అని, అదే తమ ఎన్నికల నినాదం కూడా అని చెప్పేశారు. అమరావతి వర్సెస్ మావిగన్ అజెండాతోనే ఎన్నికలకు వెళ్తామని తేల్చి చెప్పారు. తద్వారా రాష్ట్ర రాజకీయాల్లో సీరియస్ డిస్కషన్ కు తెరతీశారు. My next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. జగన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం, కూటమి పార్టీలు మండిపడుతున్నాయి. మొన్న 3 రాజధానులు, నిన్న మావిగన్, ఇవాళ విజయవాడ అంటూ రాష్ట్రాన్ని జగన్ తీవ్రంగా నష్టపరిచారంటున్నారు సీఎం చంద్రబాబు. ప్రజలు గర్వపడే విధంగా అమరావతిని అభివృద్ధి చేస్తామంటున్నారు. రేపు ఏమంటాడో తెలియని వ్యక్తితో రాజకీయం చేస్తున్నామని అన్నారు. కేంద్రం చట్టం చేసిన తర్వాత మావిగన్ అన్నారు, నిన్న విజయవాడ అన్నారు. రేపేమంటారో నాకు తెలియదు. మతి స్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయడం నా చరిత్రలో ఎప్పుడూ నేను చూడలేదు. నేను చేసేది విశ్వసనీయమైన రాజకీయం. ఒక మాట చెప్తే మాట మీద నిలబడమే కాకుండా దాన్ని చేసి చూపించాం కాబట్టి ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి. అయితే అమరావతి విషయంలో విమర్శలను తిప్పికొడుతున్నప్పటికీ ఇంకా చేయాల్సింది చాలానే ఉంది. రాజధాని విషయంలో అనేక ఇబ్బందులున్నాయి. 2015లో అమరావతిని మొదలుపెట్టింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక 3 రాజధానులంటూ అమరావతి విషయం మర్చిపోయింది. దాంతో రాజధాని విషయంలో రాష్ట్రంలో అయోమయం నెలకొంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమరావతిపై ముందుకు వెళ్తుంటే జగన్ మావిగన్ అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. అమరావతి నిర్మాణం పేరుతో భారీగా అవినీతి జరుగుతోందని వైసీపీ పదే పదే ఆరోపిస్తోంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అవినీతి లేదని మంత్రులు చెప్తున్నా పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్లడం లేదు. దీంతో అమరావతిలో అవినీతిపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. నిర్మాణాలు కూడా వేగంగా జరిగే చర్యలు తీసుకోవాలి. అమరావతి చాలా వరకు పూర్తవుతోందనే ఇండికేషన్ రాకపోతే గనుక నిర్మాణానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందనే చర్చ జరుగుతుంది. అంతేకాక జగన్ చెబుతున్న మావిగన్లోని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కూడా రాజధానిలో భాగంగా అభివృద్ధి చేస్తున్నామనే అంశాన్ని కూడా జనంలోకి తీసుకెళ్లాల్సిన ఆగత్యం ఏర్పడింది. మావిగన్ ఎఫెక్ట్ తో ప్రభుత్వం సీరియస్ గా అమరావతి పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పనులు మందకొడిగా జరుగుతూ ఏళ్లకేళ్లు టైం తీసుకుంటే మాత్రం జనంలో తప్పుడు సంకేతాలెళ్లే ప్రమాదముంది.